జరుగుతుంది ప్రొసీజర్ అంతా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికి ఫండింగ్ చేయిస్తున్నారు అనేది. బహుశా నాకు తెలిసి ముఖ్యమంత్రికి కొద్ది రోజుల క్రితమే తెలిసి ఉంటుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్దామని ఆగుంటారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు సోషల్ మీడియా పెట్టుకుని ఎవరన్నా ఏదన్నా మాట్లాడవచ్చు, దానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఇందాక మనం మాట్లాడుకున్నాం, దానికి కూడా కొంత లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఉద్దేశపూర్వకంగా ఒకళ్ళని కించపరచడానికో, వ్యక్తిత్వ హననం చేయడానికి, అసాసినేషన్ చేయడానికో, లేకపోతే ఇంకో దానికో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికో ఒకళ్ళు ఫండింగ్ చేస్తే కనుక వాళ్ళ మీద కూడా కేసులు పెట్టొచ్చా? వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఒక నేరాన్ని చేసిన ఆ నేరాన్ని ప్రోత్సహించడానికి కావలసిన చర్యలు చేపట్టిన వాళ్ళు కూడా ఈ నేరానికి పాల్పడినట్టుగా భావించి ఈ నేరానికి ఏ శిక్ష పడుతుందో వాళ్ళకు కూడా అదే శిక్ష పడుతుంది. ఓకే. కాబట్టి ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ సోషల్ మీడియాకి ఫైనాన్స్ ఫండింగ్ ఇస్తూ ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలు చేయమని ప్రోత్సహిస్తున్నారని నిరూపణ అయితే మట్టుకి డెఫినెట్గా ఆ ఫైనాన్స్ చేసిన వాళ్ళు, ఫైనాన్స్ చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు మొత్తం కూడా ఈ కేసులో ముద్దాయిగా నిర్ధారించడం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఓకే. అయితే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు పాపం ఆయనకి హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని పాపం ఎక్స్లో పెట్టాడు. పాపం రాముల వారు గుర్తొచ్చాడు ఆయనకి. సడన్ గా గుర్తొచ్చాడు ఆయనకి. రాముడు ఎప్పుడు అనలేదు అంతకుముందు, ఎప్పుడు అనలేదు, కానీ సడన్ గా ఇప్పుడు గుర్తుకొచ్చాడు. ఆయన అంటాడు, మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి అని చెప్తాడు. అసలు ఆ మాట మాట్లాడేమిటి నైతిక హక్కు ఉన్నదా అని ముందు ఆలోచించాలి. నీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎవరో పెట్టిన పోస్ట్ని మరలా రీపోస్ట్ చేస్తే, ఫార్వర్డ్ చేస్తే 70 సంవత్సరాల వయసున్న రంగనాయకమ్మను తీసుకొచ్చి ఏ విధంగా వేధించావు, అలాగనే మాస్క్ కావాలని ప్రాధేయపడినటువంటి డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చనిపోయేటట్టు చేసి పిచ్చోడిని చేశావు, పిచ్చోడనే ముద్రేసి మరి చనిపోయేలా పిచ్చోడనే ముద్రేసి చేశావు. ప్రశ్నించండి, ఇసుకని అక్రమంగా తీసుకువెళ్తున్నారు మీ నాయకులు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి ప్రసాద్ని ఏ విధంగా పోలీస్ స్టేషన్లో గుండు గురిగించావు. అలానే వీధి సుబ్రహ్మణ్యం మానేశాడని మీ ఎమ్మెల్సీ ఆయన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆయనకి ఏ విధంగా అధిక ప్రాముఖ్యత ఇచ్చి దండలతో ఊరేగించావు. మీ ఎంపీ ఉన్నటువంటి త్రిపులార్ని ఆ నియోజకవర్గానికి రాకుండా ఎన్ని కేసులు పెట్టించావు. చివరికి అరెస్ట్ చేసి హైదరాబాద్లో పుట్టినరోజు తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి గుండె మీద కూర్చొని చంపడానికి ఎలా ప్రయత్నం చేసి నేత్రానందాన్ని పొందావు. ఇలాగ ఒకటి కాదండి. అలానే మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో కుర్రవాడిని ఏ విధంగా చంపేశారు. ఒకటేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అరాచకాలు, విధ్వంసం రోజుల తరబడి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి చెప్పండి, ఈయన నీతులు చెప్తున్నాడు కదా, వీధి సుబ్రహ్మణ్యాన్ని మీ ఎమ్మెల్సీ అరెస్ట్ చేస్తే ఇంతవరకు ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించావా, పార్టీ నుంచి తొలగించావా? తొలగించకపోగా ఆయనకు అధిక ప్రాముఖ్యత ఇచ్చావు కదా. రెండోది, ఆ కేసును పక్కదావ పట్టించడానికి పోలీసులను కూడా మొత్తం మార్పులు చేసి కేసును నీరుగార్చావు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా దాని మీద సిట్టేసి తదుపరి విచారణ జరిపి వాస్తవాలను ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. మాలాంటి వాళ్ళని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నియమించింది. ఎవరు హక్కుల కోసం పనిచేస్తామన్నారు. నీ హయాంలో జరిగిన దాన్ని చూసిన తర్వాత నువ్వు హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉన్నదా? అసలు నువ్వు ఫైనాన్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాకి ప్రభుత్వాన్ని విమర్శించాలని, ప్రభుత్వ అభివృద్ధిని ఆటంకపరచాలని, పరిశ్రమలు రాకుండా ఈ రాష్ట్రానికి ఒక విధ్వంసకర ప్రయత్నాలు చేస్తూ శాంతియుత వాతావరణం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తే వాళ్ళ యొక్క విచ్చలవిడితనం పెరిగిపోతుందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ముఖ్యం, ఈ అమరావతి నిర్మాణం ముఖ్యం, పోలవరం నిర్మాణం ముఖ్యం. అలాగా
అనేకమైన అభివృద్ధి పథకాలు ముఖ్యం. పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో నిధులు తెచ్చుకోవడం ముఖ్యం. వాటి మీద మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి సోషల్ మీడియాకి ఫండింగ్ ఇవ్వడం అనేది ఇంత దౌర్భాగ్యమైనటువంటి దేశద్రోహం ఇంకోటి ఉండదనేది మనం గమనించాలి.